జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాల్‌లో మంగళవారం ఉగ్రవాదులు పాశవిక చర్యకు పాల్పడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న వారిపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ పెను విషాదంపై పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సినిమా ప్రముఖులు స్పందించారు. దాడి పాశవికమని, మృతులకు తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నాము అంటున్నారు. దీనిపై వీడియో చేస్తూ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కన్నీరు పెట్టుకున్నారు. ఇది మాటలకందని విషాదం. 28 మంది అమాయకులను బలికొన్న దారుణమైన ఈ దాడి హృదయ విదారకరమైనది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. వారి నష్టం తీర్చలేనిది అని మన మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ పెట్టారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ బాధితులను చూస్తుంటే నా హృదయం బరువెక్కుతుంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ శాంతి కోసం ప్రార్థిస్తున్నా అన్నారు. అల్లు అర్జున్ పహల్గామ్ ఎంతో అందమైన ప్రదేశం. అక్కడ జరిగిన ఈ దాడి గురించి తెలిసి నా గుండె పగిలిపోయింది. బాధితుల కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నా. మృతి చెందిన అమాయకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటుడు సంజయ్ స్పందిస్తూ ఇది క్షమించరాని చర్య. ఈ ఉగ్ర చర్యపై అందరూ మౌనం వీడండి. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. వారికి తగిన విధంగా మనం బుద్ధి చెప్పాలి అన్నారు. ఈ దాడి భయంకరమైనది. అమాయకులను చంపడం చాలా దారుణం. మృతుల కోసం ప్రార్థిస్తున్నాను అని నటుడు అక్షయ్ కుమార్ పోస్టు పెట్టాడు. అమాయక పర్యాటకులపై జరిగిన పిరికిపంద ఉగ్రవాద దాడిని ఖండిస్తున్న నాగరిక ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు ఉండకూడదు. ఈ దుర్మార్గపు చర్య ఎంత మాత్రము ఆమోదయోగ్యం కాదు అంటూ సోనూ సూద్ పోస్ట్ చేశాడు. ఇదే విషయంపై జాన్వీ కపూర్ స్పందిస్తూ పహల్గామ్ ఉగ్రదాడి గురించి తెలిసి దిగ్భ్రాంతి చెందాను. నా హృదయం బరువెక్కింది. సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరపడం అన్యాయం. ఇలాంటి అనాగరిక చర్యల వల్ల వచ్చే కోపాన్ని అణిచివేయలేకపోతున్నా. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా. మేమంతా మీ వెంట ఉన్నాం. ఈ బాధ నుంచి కోలుకునే ధైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని వేడుకుంటున్నాను అని ఆవేదన వ్యక్తం చేసింది.